వార్తలు రాసి రాసి జనాలకి అసహ్యం పుట్టినా సరే అబద్ధాలని వల్లె వేసి వేసి ఉపన్యాసాలు చెప్పి చెప్పి ప్రచారం చేస్తూనే ఉన్నారు. గత 5 ఏళ్లలో ఎన్నిసార్లు ముందస్తు ఎన్నికల గురించి ప్రచారం? జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ముందస్తు ఎన్నికలు అన్నారు. కరోనా టైంలో ముందస్తు ఎన్నికలు అన్నారు. జగన్ జైల్లో పెట్టేస్తారు కాబట్టి ముందస్తు ఎన్నికలు అన్నారు. ఎన్నిసార్లు ముందస్తు ఎన్నికలు? నేను అప్పటి నుంచి చెప్తానే ఉన్నా, బుద్ధి బుర్ర ఉన్నోడు ఎవడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళడు, పూర్తి మెజార్టీ వచ్చినోడు ఇంకా అంతకంటే ఏమొస్తుందని వెళ్ళాలి, మొత్తం చెప్పింది చేసుకుని వెళ్తే కరెక్ట్ కదా అని 100 సార్లు చెప్పుంటా నేను. వాళ్ళు రాస్తానే వచ్చారు, ఎప్పటికప్పుడు అనుమానాలు రేకెత్తిస్తానే వచ్చారు. ఒక్కోసారి మనకు కూడా అనుమానం వచ్చి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని వీడియోలు నాకు ఫాలో అయ్యేటప్పుడు వాళ్ళకి తెలుసు. తీరా చూస్తే ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు క్రిందటిసారి దానికంటే కూడా ఇంకొక రకంగా లేట్ జరుగుతున్నట్టు. ఇంకా ఇప్పుడు చూస్తే ఈ లేటు ఇంపాక్ట్ ఎట్లయిపోయింది, అభ్యర్థులు విలవిల్లాడిపోతున్నారు. 3 నెలల నుంచి డబ్బులు పోస్తానే ఉన్నారు. రోజుకి 2 లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు, 5 లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు, 10 లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. జేబులు తడారిపోయినాయి, ఆస్తులు అమ్మేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా 12 రోజుల పాటు ఉంది. 13వ తారీఖు ఎన్నికలు. అన్ని రోజుల పాటు టెంపో మెయింటైన్ చేయాలి. రోజు సభలు పెట్టాల్సిందే, సమావేశాలు పెట్టాల్సిందే, భోజనాలు పెట్టాల్సిందే, మందు ఇవ్వాల్సిందే, డబ్బులు పంచాల్సిందే. పైగా ఒక్కొక్కళ్ళు ప్రత్యర్థులు ఇప్పుడు వైసీపీ మీద తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఒక ఆరోపణ చేస్తుంది. అది వాళ్ళు కొత్త అనుమానం క్రియేట్ చేస్తారు. దాన్ని చల్లార్చుకోవడానికి వీళ్ళు ఎదురుదాడి చేయాలి, లేకపోతే సమాధానం చెప్పాలి. లేదా వాళ్ళ మీద వీళ్ళు ఒక అనుమానం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రిజర్వేషన్లు ఎత్తేస్తారని బీజేపీ మీద ప్రచారం, ముస్లిం రిజర్వేషన్స్తో పాటు అన్ని ఎత్తేస్తారన్నట్టు. అది వాళ్ళు ఎట్లా సృష్టిస్తున్నారు. ఇక్కడ వీళ్ళు వచ్చేటప్పటికి జగన్ వస్తే ఆస్తులు లాగేసుకుంటాడని వీటికి వివరణలు ఇచ్చుకుంటా సరిపోయేటటువంటి పరిస్థితి. అంటే ఒక టెంపోని క్రియేట్ చేసుకోవడం. ఒకటి మనకి పాజిటివ్ టెంపో రానప్పుడు ఎదురోడు వెధవా అని చూపించేటటువంటి ప్రయత్నంతో సాగుతున్నటువంటి వ్యవహారం నడుస్తుంది. ఇది 12 రోజుల పాటు ఈ టెంపో మెయింటైన్ చేయడం ఎవరికి సక్సెస్ చేసుకుంటారో చూడాలి.